హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి సాటర్డే వీడియో అనమాట. ఇది వచ్చేసి మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము, హిమాయత్ నగర్లో ఉన్న. ఈ ఫేమస్ అయితే నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది నాకు తిరుపతి వెళ్తే మనకి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో ఈ టెంపుల్కి వెళ్తే నాకు అలా అనిపించిందనమాట. టెంపుల్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది టెంపుల్. ఈ పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి అండ్ అలివేలు అమ్మవారు ముగ్గురు ఉన్నారనమాట. మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో, ఏదైతే ఫీల్ ఉంటుందో ఈ టెంపుల్లో నాకు అలా అనిపించిందనమాట. స్వామివారు సేమ్ అలానే కనిపించారు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అందరూ విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే ఇది. నాకు ఇంతకుముందు తెలీదనమాట. ఫస్ట్ టైం వెళ్ళాను నేను కూడా. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే ప్రసాదం చాలా ఫేమస్ అంట. ప్రసాదం కోసం కూడా ఒక పెద్ద క్యూ ఉందన్నమాట. ఫైనల్గా అయితే మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు సాటర్డే కాబట్టి కొంచెం జనాలు ఉన్నారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి వీడియో ఎలో లేదు కాబట్టి లోపల వీడియో తీయలేదు. ప్రసాదం తీసేసుకొని ఇక్కడి నుంచి మేము కోటి దీపోత్సవంకి వెళ్ళామన్నమాట. కోటి దీపోత్సవం ఇక్కడ జనాలైతే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. చాలామంది ఉన్నారు. మాకు లోపలికి వెళ్ళడానికే చాలా టైం పట్టింది. ఇంకా ఆ రోజు మాకు విఐపి పాస్లు దొరికాయన్నమాట. అందుకని వెళ్ళాము. బట్ అక్కడ విఐపి పాస్లు ఏమీ పనికిరాలేదన్నమాట. ఎందుకు అంటే ఆ రష్లో మనం 3కి 4కి అలా వెళ్ళి కూర్చోవాలనుకుంటా. మేము వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా మమ్మల్ని ఎలో చేయలేదు లోపలికి. అందుకని మేము దీపాలు వెలిగించే దగ్గర కూర్చొని వచ్చామన్నమాట. బట్ చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇలా స్టాల్స్ కూడా అది స్టాల్స్ అంటారు కదా, ఇవన్నీ పెట్టారనమాట. చాలా సీజను వీళ్ళకి. మేమైతే ఇంకా ఒత్తులు కొన్ని ఐటమ్స్ తీసుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది. అండ్ ఇక్కడ మొత్తం ఇయర్ రింగ్స్ కలెక్షన్, బ్యాంగిల్స్ ఇట్లాంటి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎవరైనా షాపింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ చూసేసిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్ళాము. లోపల వ్యూ అయితే అదిరిపోయిందనమాట. అందరూ చూడాల్సిన వ్యూ ఇదైతే. కాకపోతే మేము చాలా దూరం నుంచి చూసాము. దగ్గరికి వెళ్ళటం కుదరలేదు. దగ్గరికి వెళ్ళి చూడాలి అంటే చాలా తొందరగా వెళ్ళి చూడాలనుకుంటా. ఇక్కడ అయితే మాకు చాలా కొంచెం దూరంలోనే నుంచే చూసాము. అండ్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారి బర్త్డే అంట. తను కూడా వచ్చారనమాట. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయేసరికి 11 ఆ టైం అయిపోయింది. మేము వెంటనే పూజ అయిపోయిన తర్వాత అందరూ ఒకేసారి వెలిగించాలి దీపాలు ఇక్కడ. మేము కూడా దీపాలు వెలిగించేసి వెంటనే వచ్చేసామన్నమాట. నేనైతే ఇక్కడ 365 ఒత్తులు వెలిగించాను. అందరూ లైట్స్ ఆఫ్ చేసేసి దీపాలు వెలిగించారనమాట. చాలా మంచిగా అనిపించింది. చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. నేను ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం ఈ కోటి దీపోత్సవానికి. నవంబర్ 1 నుంచి 13th వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాము హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో. ఎవరైనా మిస్ అయితే వెళ్ళి కంపల్సరీగా చూడండి. ఎందుకు అంటే ఇయర్లీ వన్స్ వస్తుంది ఇలా. అండ్ ఆ వ్యూ అందరూ తప్పకుండా చూడాల్సిన వ్యూ అనమాట. ఎందుకంటే అంత బాగుంది, అంత హైలైట్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దీపాలు వెలిగించడానికి కూడా అసలు ప్లేస్ సరిపోలేదన్నమాట. అంత జనాలు ఉన్నారు, అంత రష్ ఉంది అసలు. కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు తీసుకెళ్ళిన ఐటమ్స్ కానీ ఏదైనా కూడా చాలా కేర్గా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంటుంది. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా జనంలో మనకి ఏమి దొరకవు. బట్ అందుకని ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్
పార్కింగ్‌కి కూడా మాకు చాలా కష్టమైపోయింది అక్కడ. ఇంకా దీపాలైతే వెలిగించేసి మేము వెంటనే ఇంటికెళ్ళిపోయామన్నమాట, అందరూ రాకముందే. సో, ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.